హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ మామ్ విత్ యషు కుకింగ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలానే ఫస్ట్ టైం మన వీడియోస్‌ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. ఈరోజు నేను మన ఆరోగ్యానికి చాలా మంచిదైన మునగాకుతో అలానే కందిపప్పు వేసి ఫ్రై చేస్తున్నాను. అది ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా ఒక కప్పుతో కందిపప్పునైతే తీసుకొని 3 ఆర్ 4 అవర్స్ నానపెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. అదే కప్పు మెజర్‌తో 2 కప్స్ మునగాకును కూడా తీసుకోవాలి. దీన్ని సాల్ట్ వాటర్‌లో నానబెట్టుకొని ఒక 15 మినిట్స్ పాటు ఉంచుకొని శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకోవాలి. దీనిలోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్‌ని యాడ్ చేసుకోవాలి. ఇది హీట్ అయిన తర్వాత 1 స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే హాఫ్ స్పూన్ సాయి మినపప్పును వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు, అలాగే 3 ఆర్ 4 ఎండుమిర్చి కూడా వేసుకొని దీంట్లోకి ఒకటి కట్ చేసిన ఆనియన్‌ని వేసుకోవాలి. ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి 7-8 వరకు వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసుకొని అయితే యాడ్ చేసుకోవాలి. వీటిని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ముందుగా నానబెట్టి ఉంచుకున్న కందిపప్పును కూడా వేసుకొని మరొక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కందిపప్పు అనేది ఈవెన్‌గా కుక్ అవుతుంది. తరువాత దీనిలోకైతే మనం పసుపుని యాడ్ చేసుకోవాలి. పావు చెంచా వరకు పసుపుని వేసుకున్నాను. అలాగే తగినంత సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మరొక నిమిషం పాటు అన్నీ కలిసేలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద అయితే మనం మూతను పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు దీన్ని కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న మునగాకునైతే కట్ చేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఈ మునగాకులో విటమిన్ ఏ, సి, ఐరన్ చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే షుగర్ లెవెల్‌ని, బీపీ లెవెల్‌ని కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు ఈ మునగాకు ఫ్రైలోకి కొద్దిగా వాటర్‌ని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్‌ని యాడ్ చేసుకోవడం వల్ల కందిపప్పు అనేది మంచిగా కుక్ అవుతుంది. ఇప్పుడు దీని మీద మనం అయితే మూతను పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. మూత తీసుకొని చూసుకున్నట్లయితే ఈ కందిపప్పు అనేది ఒక 50% అయితే ఉడికింది. ఇంకొంచెం సేపు ఉడికించుకోవడం కోసం మరొకసారి అయితే మొత్తాన్ని కలుపుకొని తర్వాత మనం మూతను పెట్టుకొని ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాల్సి ఉంటుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని చూసుకున్నట్లయితే వాటర్ అనేది డ్రై అయింది. ఇప్పుడు ఈ ఫ్రై అనేది మనకి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. లాస్ట్‌గా మనం ఇక్కడ సాల్ట్ అది సరిపోయిందో లేదో చూసుకొని ఏమైనా తక్కువగా ఉంటే అడ్జస్ట్ చేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఒక నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత మనకి ఫ్రై అనేది రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్‌లోకి తీసుకోవాలి. అందరూ పప్పు, మునగాకు చేస్తుంటారు. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. ఆకుకూరలు ఇష్టం లేని వాళ్ళు కూడా తినేలా ఉంటుంది. ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా కుక్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. అలానే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.